గతంలో 2022వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్ నగరంలో 40వ డివిజన్ వావిలాలపల్లి ఎస్వి రెసిడెన్స్ ఎదురుగా గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా, పోలీసు అనుమతులు లేకుండా, రెవెన్యూ అనుమతులు లేకుండా, మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా పేలుడు పదార్థాలకు పేలుళ్లు జరిపి దాని కారకులైన ఒంటెల సుమా సత్యనారాయణ రెడ్డిపై చర్య తీసుకోవాలని మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుచున్నాను. గతంలో మేము అనేక ఫిర్యాదులు పోలీస్ శాఖకు, మున్సిపల్ శాఖకు, రెవెన్యూ శాఖకు, చీఫ్ సెక్రటరీతో పాటు గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు అనేక పర్యాయాలు ఆయా ప్రాంతాన్ని పరిశీలించి అనేకమైనటువంటి ఆధారాలను వాళ్ళు సేకరించడం కూడా జరిగింది. ఆ సేకరించినటువంటి రికార్డులను బహిర్గతపరుస్తూ ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లా తహసీల్దార్ గారికి, రెవెన్యూ ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అనేక పర్యాయాలు శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రజావాణిలతో పాటు వ్యక్తిగతంగా కూడా కలిసి వారిని కోరడం జరిగింది. ఇప్పటికైనా అనేక సార్లు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను కూడా అధికారులు గుర్తించి వారందరిపై, ఈ కారకులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మీ మీడియా ద్వారా కరీంనగర్ జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని, అలాగే చీఫ్ సెక్రటరీతో పాటు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని కూడా నేను కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్, వావిలాలపల్లి, కరీంనగర్.